ఎస్ గుడ్ ప్రియులారా, ఒకనాడు పక్కా కమ్యూనిస్టుని, దేవుడు లేడు ఒకవేళ ఉంటే ఒకళ్ళని మేడల్లో మిద్దల్లో, మరొకళ్ళని పూరి గుడిసెల్లో తిండికి తిప్పలకి మార్చేవాడు దేవుడు ఎలా అవుతాడు? సో ఆయన పక్షపాతి. అలాంటి దృక్పథాలతో, అలాంటి ఆలోచనతో ఈ పేదరికం నన్ను కమ్యూనిజం వైపు నడిపించింది. దెర్ ఇస్ నో గాడ్ ఎట్ ఆల్. అంతటి భయంకరమైనటువంటి ఒకటేనండి, ఎర్రదండ పట్టుకున్నాను, నెత్తికి ఎర్రబట్ట కట్టుకున్నాను. కమ్యూనిస్టు యువకులం, సామ్యవాద నేతలం, సమాజ నిర్మాతలం అంటూ ఇష్టానుసారంగా జీవించిన దినాలు నా జీవితంలో. బట్ ఒకనొక అద్భుతమైన కార్యంలో దేవుడు నన్ను కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి నన్ను కొన్నాడు. హల్లెలూయా! ఇది దాని మీద చప్పట్లు కొట్టండి. అయితే నా మాటలు మీరు వినటం వల్ల మీ మనసు ఇక్కడ లేదు. మళ్ళా ఇంకోసారి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. 1984లో లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి నన్ను కొన్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. అయ్యయ్యో, సరే ఓకే, వద్దులేండి, నాకు అర్థమైపోయింది. ఇంకా మీ స్టాండర్డ్ ఏంటో నాకు అర్థమైపోయింది. దేవుడు డబ్బునిచ్చుకోనండి, తన స్వరక్తమిచ్చుకున్నాడు. హల్లెలూయా! నాటి నుంచి నేటి వరకు పిలిచిన దేవుడు ఆయన. ఒక రాత్రి దేవుడు నన్ను పిలిచాడు. నా అసలు పేరు పఠాన్ అక్బర్ ఖాన్. ఆ రాత్రి దేవుడు నన్ను పిలిచాడు. అక్బర్ లే, సువార్త ధ్వజం ఎత్తుకొని నడు అన్నాడు. పిలిచింది ఆయన. కాబట్టి యేసు సువార్త ధ్వజానికి ఫౌండర్ యేసయ్య, డైరెక్టర్ నేను మాత్రమేనండి. హల్లెలూయా! నాటి నుండి నేటి వరకు 40 సంవత్సరాల ఎడతెరపి లేకుండగా, అలుపు సులుపు లేకుండగా, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా 5 రాష్ట్రాలలో యేసు సువార్త ధ్వజం పరిచర్య కొనసాగించబడుతుంది అన్య జనాంగం మధ్య. హల్లెలూయా! హల్లెలూయా! రైట్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు పాస్టర్ ఐసక్ గారు వారి యొక్క చర్చ్ మెంబర్స్, ఎల్డర్స్ అందరూ కలిసి ఐపీసీ గుడ్ మీ క్రిస్మస్ ని ఆహ్వానించారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రియులారా, సౌమ్య గారు మాతో కలిసి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మా ఇద్దరిని కలిపారు. ఒక చిన్న పాయింట్ చెప్పి నేను ముందుకు వెళ్తానండి. ప్రియులారా, ఒక్కసారి ప్రశాంతంగా ఉండండి. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ప్రశాంతంగా ఉండండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను పరిశుద్ధుడను పరిశుద్ధురాలను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చెయ్యొద్దండి. నేను కూడా కాదు. సో వీఆర్ ఆల్ సిన్నర్స్. మనం అందరం పాపులమేనండి. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించను లేడు. ఒక తాగుబోతు ఇంకో తాగుబోతును కాపాడును లేడు.
ఇద్దరు గుంట్లో పెడతారు. ఒక పాపిని మరొక పాపి రక్షించను లేడు. కాబట్టి గుడ్డివాడికి దారి చూపించాలంటే కళ్ళున్నవాడు కావాలి. పాపి యొక్క పాపాలు క్షమించబడాలి అంటే పాపము లేనివాడు కావాలి. నాకు తెలిసినంత వరకు రామాయణం, భారతం, వాల్మీకి రాసిన రామాయణం, మొల్ల రామాయణం, బైబిల్, ఖురాను, హదీసు, ఇవన్నీ కూడా 8 సంవత్సరాల అవపాసన పెట్టాను. కంపారిటివ్ స్టడీ చేశాను. వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటంటే నేను ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించానో వాళ్ళందరూ అన్నారు, ఫీల్ అవ్వద్దండి, అరే దేడ్ చంబార్ में मिल गया, देड़ होगा खाना खाते, देड़ बन गया అన్నారు. మాలమాది కూడా కలిసిపోయాడు, మాలకుడు తింటున్నారు అని నన్ను తిట్టారు. విష్ణుదేవుని పూజించే వాళ్ళని వైష్ణవులు అన్నారు, శివుణ్ణి పూజించే వాళ్ళు శైవులు అన్నారు, క్రీస్తును పూజించే వాళ్ళందరినీ మాలమాదిగుల మతం అన్నారు. అవునా కాదా? అసలు యేసు ఎవరో అని తేల్చుకోవడం కోసమే 8 సంవత్సరాలు పరిశోధన చేశా. చివరికి తేలిన ఫలితార్థం ఈనాడు ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారైన కులాల వారి నుంచి అత్యున్నతమైన జాతి యూద జాతి. హల్లెలూయా. పక్కా జ్యూ, పక్కా యూదుడండి ఆయన. He's a chosen people by God. ఆయన ఒక మాట అన్నాడండి, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలని ఛాలెంజ్ చేశాడు. ఇప్పటికీ ఆ ఛాలెంజ్ అలాగే ఉందండి. ఇప్పటికీ ఆ ఛాలెంజ్ అలాగే ఉన్నది. కాబట్టి నా పాపాలు క్షమించబడాలి అంటే పాపము లేనివాడు ఎవరు అని పరిశోధన చేస్తే దొరికిన ఏకైక దేవుడు, ఏకైక రక్షకుడు, ఏకైక యాజకుడు యేసు మాత్రమే. ఇట్స్ ఎ ఛాలెంజ్. నువ్వు మోక్షానికి వెళ్ళాలన్నా, నువ్వు స్వర్గానికి వెళ్ళాలన్నా, నువ్వు పరలోకం చేరాలి అన్నా పరిశుద్ధుడైన క్రీస్తును అక్కరగా అకస్మాత్తుగా నువ్వు ఆయన అంగీకరించవలసిందే. హల్లెలూయా. ఆయన లేకుండా నువ్వు పరలోకం వెళ్ళలేవు. ఛాలెంజ్ చేసి చూద్దా. కాబట్టి నేను యేసుక్రీస్తుని, ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని. నేను పరలోకం వెళ్ళాలనుకున్నాను, నేను స్వర్గానికి వెళ్ళాలనుకున్నాను. నాకు దారి చూపించేది ఎవరు అంటే యేసు ఒక్కడే దొరికాడండి. ఖురాన్లో అయినా అంతే, బైబిల్లో అయినా అంతే. కాబట్టి పరిశుద్ధుణ్ణి వెతికాను, ఆయన బాటలో నడుస్తున్నాను. కొన్ని వేల మందిని ఈ 40 సంవత్సరాల నా సేవా జీవితంలో ఈ చేత్తోని బాప్టిజం ఇవ్వటం కూడా జరిగింది. హల్లెలూయా. 250 సంఘాలు కట్టబడ్డాయి. 290 మందిరాలు యేసు స్వార్థంలో కట్టబడ్డాయి. కానీ నేను వచ్చేటప్పుడు ఒక్క ప్యాంటు ఒక్క షర్ట్ తోని బయటకు వచ్చా. కానీ ఈనాడు దేవుడే అన్ని సమకూర్చాడు. కారణం ఏంటో చెప్పినా, నేను నమ్ముకున్నది శ్రీమంతుడైన రారాజుని నమ్ముకున్నా. ఆయన రారాజు అయితే నేను యువరాజును, మీరందరూ యువరాణులు. హల్లెలూయా. ఆయన రిక్త హస్తాలతో వచ్చాడు, మనల్ని నింపాడు. మనల్ని మీరు బాగుపడాలంటే, మీ పేదరికం పోవాలంటే శ్రీమంతుడైన ఆ దేవుని అంగీకరించండి, మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తా అన్నాడు. హల్లెలూయా. నన్ను చేశాడండి. 250 మందిరాలు కట్టమంటే మాటలా? ఒక్కొక్క మందిరానికి మినిమం 3 lakhs నుంచి 10 lakhs వరకు ఖర్చు పెట్టాను. వచ్చింది ఎట్లాగా? ఒక్క ప్యాంట్ షర్ట్తో వచ్చాను. బికాస్ నా రారాజు శ్రీమంతుడు. హల్లెలూయా. రైట్. క్రిస్మస్ ఎందుకంటే క్రిస్మస్ జాగ్రత్తగా వినండి. దేవాది దేవుడైన ఆ పరమ తండ్రి
ఏదైనా తోటలో తండ్రి కొడుకుల యొక్క బంధం తెగిపోయింది అక్కడ. God created man in his own image. దేవుడు తన స్వరూపంలో మానవుణ్ణి సృష్టించాడు. నిర్మాణం వేరు, సృష్టి వేరు. నిర్మించాడు. దేవుని తన స్వరూపములో. దేవుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు మనలాగా ఉంటాడండి. నమ్మితే చప్పట్లు కొట్టుకోండి. అక్కడ తెగిపోయింది బంధం. తెంపింది ఎవరో తెలుసా? మీకు బాగా తెలుసు నాకన్నా. మీ పాస్టర్ గారు బ్రహ్మాండం చెప్పి ఉంటారు. మీరు తిట్టుకుంటారేమో మనసులో. ఏమంటే ఇంటికి యజమాని వస్తే ఇంటి యజమానితో మాట్లాడాలి. బయట నుంచి వస్తే ఉన్నారా అని అడగాలి. కానీ వాడు ఏమడిగాడు? యజమాని టచ్ చేయలా. బైబిల్ అంతా వెతుక్కోండి. యజమాని ఎవరు అక్కడ? ఆదాం. టచ్ చేయలా. బై ఎందుకు టచ్ చేయలా? ఎందుకు టచ్ చేయలేదు? మెయిన్ కారణం ఒకటే. దేవుడు స్వహస్తాలతో, తన స్వహస్తాలతో పరిపూర్ణమైన తేజస్సు, పరిపూర్ణమైనటువంటి శక్తి, పరిపూర్ణమైనటువంటి బలంతో, పరిపూర్ణమైనటువంటి పవర్తో ఆదామును సృష్టించాడు. హీస్ ఏ ఫుల్లీ పవర్ఫుల్. కాబట్టి టచ్ చేయలేకపోయాడు వాడు. కానీ ఆయనలో నుంచి మీకు తెలుసు, ఓ ఎముక, ఓ కొద్దిగా మాంసం, రక్తం, అంటే స్త్రీని నిర్మించాడు. సృష్టించాలి, గుర్తుపెట్టుకోండి. సృష్టికి నిర్మాణానికి చాలా తేడా ఉంది. నిర్మించాడు. అందుకనే స్త్రీ బలహీనురాలు. అది 1 పేతురు పత్రిక ఉంది, చదువుకోండి ఇంటికి వెళ్ళి. షీఈ్ వీక్, హాఫ్ ఏ, సగమే స్త్రీ. పురుషుడు ఇస్ అ ఫుల్లీ పవర్ఫుల్ మ్యాన్. అందుకని టచ్ చేయలేకపోయాడు. బొట్లో వేసుకున్నాడు ఆవిడ్ని. అన్ని తిన్నావా? అన్ని తిన్నావా? అమ్మో చస్తారని చెప్పాడు. చెక్కచ్చదాన తిను, దేవత అయిపోతామని ములగ చెట్టు ఎక్కించాడు. బొట్లో పడ్డది, తిన్నది, తినిపించింది. అందుకే అంటారు, మీరేమనుకోవద్దండి, భార్య బెల్లం, భార్య బెల్లం, భర్త అల్లం. కష్టమంటుందండి. అదే మాట అమ్మ చెప్తే వినడో, భార్య చెప్తే అమ్మ నిజమా, తినేస్తాడు. తిన్నాడు, దూరం అయిపోయాడు. ఇక్కడ అన్నాడు. చీకట్లోకి వెళ్ళిపోయాడు. వెలుగు సంబంధి అయినటువంటి మొదటి మానవుడైన ఆదాము చీకట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. తెగిపోయింది. అక్కడ తండ్రి కొడుకులో ఉన్న బంధం తెగింది. అనేక మందిని పంపించాడు. అబ్రహాము మొదలుకొని దావీదు, మోషే, సులైమాన్ పంపించుకుంటూ పోయాడు. ఎవరి వల్ల అవల తప్పిపోయిన మానవుణ్ణి, చనిపోయిన మానవుణ్ణి బాగు చేయటం ఎవరి వల్ల అవల. ఫైనల్ గా తనే నరవతారమెత్తిన ఏకైక రక్షకుడు యేసు మాత్రమే. తనే దిగి వచ్చాడండి. అనేక మంది పంపించారు. ఎవరి వల్ల అయిందా? ఎవరి వల్ల అవలా. ఆ ఏదైనా తోటలో కట్టైనటువంటి తెగిపోయిన బంధాన్ని ఐక్యపరచడం కోసం తండ్రి నరావతారం ఇచ్చారు. దశావతారాలు నరావతారం ఇచ్చాడు. గమనించండి. ఇప్పుడు బైబిల్ చదువు, లోపలికి వెళ్దాం. ఇప్పుడు చెప్పిందంతా బైబిలే. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది చక్కని మాట. చదవండి మీరే. ఎస్. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను,
సహాయకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. Before Lord Jesus' birth, the pre-announcement of his birth. ఆయన పుట్టుకకు పూర్వమే రమారమి 700 సంవత్సరాల క్రితం ప్రవచింపబడ్డది. చాలా చెప్తానండి, బైబిల్లో రాసిందే లోకంలో జరుగుతుంది, లోకంలో జరుగుతున్నదే బైబిల్లో రాయబడి ఉన్నది. హల్లెలూయా. Bible is an authentic word of God. It's a guide to the mankind. మానవ జీవితానికి మార్గదర్శకం బైబిల్. లేదు అక్కడ లేదు, అక్కడ జరగదు, ఇక్కడ లేదు. దిస్ ఇస్ అ ప్రీ అనౌన్స్మెంట్. ఇంకా ఎవరి గురించి కూడా ప్రీ అనౌన్స్మెంట్ లేదండి, కానీ క్రీస్తుని గురించే ప్రీ అనౌన్స్మెంట్. ఇది ఫుల్ఫిల్ అయిందో లేదో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం, 51వ పేజీ నెంబర్ 51. రైట్. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. या आसमानी बाबा खुदावंद तुझे लाख लाख शुक्र अदा करता हूं मैं इस वक्त इस समय तेरे दाहिने हाथ से आशीर्वाद देकर आगे बढ़ने का मौका दे प्यारे यीशु मसीह. భూమిని ఆకాశమును సూర్య చంద్రాదులను సమస్త జీవ జలరాశి సృష్టికర్త మహోన్నతుడా, పాపాంధకారంలో జీవిస్తున్న నన్ను నీ శిలువ మాట రక్షించుకున్నావు. అలసి సొలసిన నా నడుము కట్టి నీ నామ మహిమార్థమై కొన్ని ఆత్మలు రక్షించే భాగ్యము నాకు ప్రసాదింపచేయమని ఈ యావనంత పరిశుద్ధాత్మతో నింపి పాపి అయిన మానవుని హృదయాన్ని ప్రక్షాళన చేసి నీ వైపుకు మళ్లించుకుని నీవే నిజమైన సజీవన దేవుడవని రక్షకుడు తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదింపచేయమని స్థానిక సంఘాన్ని, సంఘ కాపరి కుటుంబాన్ని, సంఘస్ను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా జాగ్రత్తగా లేఖనాన్ని గమనించండి. ఆ దినములో in those days సర్వలోకమునకు, ఒక యెరూషలేం పట్టణానికి మాత్రమే కాదు, దావీదు పట్టణానికే కాదు, ఇశ్రాయేల్ వరకే కాదు, ద హోల్ యూనివర్స్, సర్వలోకానికి ఏం రాశారండి? ప్రజాసంఖ్య. The census record was started at the time of Lord Jesus Christ. యేసు క్రీస్తు పుట్టుకతోనే జనాభా లెక్కలు మొదలయ్యాయి. ఆయన పుట్టుకతోనే ప్రారంభమైంది జనాభా లెక్కలు, ప్రజాసంఖ్య, సెన్సస్ రికార్డ్. అంతకు ముందు సెన్సస్ రికార్డ్ లేదండి. ఒక్కొక్క మిట్టు మనం జాగ్రత్తగా పరిశ్రమ చేసుకుంటూ వస్తే మీకు బైబిల్ మాత్రమే తెలుసు, కానీ నా కత్తికి 2 వైపులా పదును. ఖురాన్లో యేసు క్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతం చెప్పాలని నా ఆత్మ ఎందుకో తొందర పెడుతూ ఉంది. మీకు తెలిసింది ఒక బైబిలే, అవునా? క్రీస్తు తరువాత రమారమి 6వ శతాబ్దములో క్రీస్తు శకం 570లో మెక్కాలో మహమ్మద్ ప్రవక్త గారు జన్మించారు. హి ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్లాం. ఆ తర్వాత ఆయనకి ఖురాన్ గ్రంథం వచ్చింది. దాంట్లో సూరే అల్ ఇమ్రాన్, సూరే మరియం 19వ అధ్యాయము, అల్ ఇమ్రాన్ 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో, సూరే అల్ నిసా 4, యేసు క్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతం రాయబడి ఉంది అక్కడ. హల్లెలూయా. అందుకే చెప్పాను, నా కత్తికి 2 వైపుల పదును ఉంది, మీ కత్తికి ఒకవైపే. వినండి, చాలా నాకు పాస్టర్ గారు 45 minutes ఇచ్చారు. సో ఐఎమ్ ట్రై టు కన్క్లూడ్. ఓకే, సో దిస్ ఇస్ ద న్యూ టాపిక్. సెమీ క్రిస్మస్లో
మీరు యేసుని గురించి చెప్తారు ఎక్కడికి వెళ్ళినా. కానీ హజరత్ ఈసా అలైహిస్సలాం అంటే యేసు క్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతం ఖురాన్ నుంచి చెప్తాను. వినటానికి మీకు ఇష్టం ఉంటే చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుండును గాక. ఈ 2వ అధ్యాయంలో యేసు క్రీస్తు వారి యొక్క జన్మ పుట్టుక కొనసాగించే ఆ యొక్క దినాలలో జరిగినటువంటి ఫస్ట్ మిరాకిల్ ఏంటంటే జనాభా లెక్కలు మొదలయ్యాయి. హల్లెలూయా. ఖురాన్ గ్రంథంలో సూర్య మరియంలో 18, 19 వచనాలలో అక్కడ గాబ్రియేలు దూత కన్య మరియ ఆ గదిలో ప్రత్యక్షమై तुझे एक पाकीज़ा लड़का बख्शूंगा. I will give you a sinless and spotless son unto you. నీకు ఒక పవిత్రుడైన కుమారుని ప్రసంగుతాను అని గాబ్రియల్ దూత అంటే జిబ్రాయిల్ అలైహిస్సలాం అంటారు. కన్య మరియ పైట చెంగులో పరిశుద్ధాత్మను ఊదాడు. ఆమె అప్పటికప్పుడే గర్భవతి అయింది. హల్లెలూయా. కానీ బైబిల్ గ్రంథంలో ఆమె 9 మాసాలు మోసింది. ఈమె కడుపులో యేసయ్య ఉన్నాడు. ఆవిడంటే తెలుసు కదా, ఎలిజబెత్ కడుపులో యోహాను ఉన్నాడు. వీళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు కడుపులో ఉండే వందనాలు చెప్పుకున్నారు. హల్లెలూయా. ది సెకండ్ మిరాకిల్. ఇక్కడ గమనించండి, సర్వలోకానికి అక్కడే ఈ యొక్క లోకాన్ని 2 భాగాలుగా చీల్చబడ్డది యేసు క్రీస్తు వారి యొక్క జన్మతో. బిఫోర్ క్రైస్ట్ బీసీ, ఆ తర్వాత క్రీస్తు శకం. అవునా కాదా? నమ్మితే చెప్పండి కొట్టండి. సెకండ్ మిరాకిల్. ఇంకొక మాట చెప్తాను, జాగ్రత్తగా నుండి. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. The first census record was recorded at the time of ఆ యొక్క దేశపు యొక్క రాజుగా ఉన్నప్పుడు జరిగింది. అక్కడ మొదలైందండి చరిత్ర. అక్కడ మొదలైంది. అంతకుముందు రికార్డ్స్ లేవండి. అంతకుముందు ఎక్కడ లేదండి. ఇక్కడ గమనించండి, అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. తమ తమ పట్టణములకు వెళ్ళిరి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బహుశా 3-4 years బ్యాక్ అనుకుంటాను, సాధికారిక ప్రజా సంఖ్య రాయటానికి ఆర్డర్ ఇచ్చినప్పుడు హైదరాబాద్ లో జాబ్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లకు వచ్చారు. అవునా కదండి? నా మీద చెప్పకుండా ఒకసారి, నాకు మెమరీ పవర్ ఉంది. వాళ్ళ సొంత ఊరికి వెళ్ళారా వెళ్ళదా? వెళ్ళి పేర్లు రాయించుకున్నారు. అవునా కాదా? అట్లాగే ఇక్కడ కూడా తమ ఎక్కడికి ఆ సంఖ్యలో పట్టణములకు. మరి ఇది చూసి ఎవరి హయాంలో జరిగింది? అది కేసీఆర్ గారి హయాంలో జరిగింది. ఇది ఎవరి హయాం జరిగింది? ఏమండి? మరి కేసీఆర్ గారు బైబిల్ చదివారు. మరి ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచో నాకైతే తెలీదు, నాకు తెలీదు. కానీ ఇక్కడ ఏముంది? అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు అందరూ వచ్చారా రాలేదా? వచ్చి రాయించుకున్నారా? పేరు లేదా? రాయించుకున్నారు. This is the third miracle at the time of his birth. ప్రజాసంఖ్య జరిగింది. నెక్స్ట్ అక్కడ చూడండి, ఇక్కడ మొదలవుతుందండి. యేసేపు మీకు తెలుసు, మరియమ్మ మీకు తెలుసు. ఖురాన్లో ఇప్పుడు కొంచెం ఖురాన్లోకి వెళ్తాను నేను. ఎప్పుడైతే ఆమె ప్రధానము చేయబడింది, క్రైస్తవులు ఏమంటారంటే ప్రధానం అంటారు, హిందువులు ఏమంటారంటే నిశ్చితార్థం అంటారు, ముస్లింలు ఏమంటారంటే మంగిని అంటారు. ముస్లింస్ మంగిని అంటారు, క్రైస్తవులేమో ప్రధానం అంటారు, హైందవ సహోదరులు ఏమంటారు? నిశ్చితార్థం అంటారు. చూసారండి ఎంత డిఫరెన్స్ కనపడుతుంది ఇక్కడ. ప్రధానమే అయింది,
నిశ్చితార్థమే అయింది, మంగినియే అయింది, పెళ్ళయ్యే వరకు కదా. కానీ ఈ రోజుల్లో అట్లా లేదండి. ఎప్పుడైతే జరిగిందో సెల్ ఫోన్లే మొదలైపోతాయి. ఏమండి ఆ రోజుల్లో లేదా, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఈ రోజుల్లో అట్లా అయితే చాలు, 5 గంటలకి సినిమా దగ్గరికి వస్తున్నావా, వాస్తవాలండి ఇవి, అవునా కదా. కానీ ఇక్కడ ప్రధానము వారు ఏకము కాలేదు. దిస్ ఇస్ అ రిచువల్ థింగ్, దిస్ స్పిరిచువల్ థింగ్, దిస్ అ హోలీ ట్రెడిషన్. ఇది పరిశుద్ధాత్మతో నింపబడిన కార్యం అండి. అక్కడ జరిగినటువంటి ఈ కార్యం సొంతూరుకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు తెలుసా అండి? కింద రావిడి ఆ సంఖ్యలో రాయిబిడ్డకు గలిలయలోని నజరేతు నుండి యోదయాలోని బెత్లెహేము అనే దావీదు ఊరికి వచ్చెను. అప్పుడు వీళ్ళు నజరేతులో ఉన్నారు. తర్వాత నిండు చూలాలు బయలుదేరారు, బెత్లెహేముకి వచ్చారు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. ప్రియులారా, ఓ చక్కని మాట. అమ్మలారా, మీకే ఈ ప్రశ్న. కొంచెం ఫ్రీగా, కొంచెం మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మొదటి కాన్పు ఎక్కడ జరగాలండి? బ్రహ్మాండం చెప్పారండి. పుట్టింటికి. బ్రదర్స్ జాగ్రత్త వింటూ ఉండండి. తొలి కాన్పు పుట్టింట్లో జరగాల. ఎందుకు అది చెప్పాలి సమాధానం. మీరు చెప్పకపోతే నేను 500 నోటీస్ వెళ్ళిపోతాను. ఎందుకు పుట్టింట్లోనే ఎందుకు జరగాలి? అత్త చూడదా? అత్త ఒకటి కోడలేగా. ఎందుకు మీరు చెప్తారా? మాకు రాదు నోడు చేయొద్దండి. అది కూడా అది ఒక్కలే, 2 3 స్టార్టింగ్ పాయింట్. మీకు ఇక్కడ పాస్టర్ కూడా తెలియదు. చాలా జాగ్రత్తగానండి ప్రేమ దేవుడు. పుట్టింట్లో ఎందుకు జరుగుద్ది అంటే మెయిన్ పాయింట్ ఒకటేనండి. పుట్టింట్లో ఉన్నంత స్వేచ్ఛ అత్తగారింట్లో ఉండదు. ఎందుకో చెప్పనా? మీరు ఫీల్ అవ్వద్దండి. కొంచెం పల్లెటూరు భాషలో మాట్లాడతా. కడుపుతో ఉన్నప్పుడు కోరికలు ఎక్కువ అంట. అవునా కాదా? నా మీద చప్పట కొట్టుకోండి. ఈ చెట్టు కొడుతుంది. కడుపుతో ఉన్నప్పుడు కోరికలు ఎక్కువ. అత్తగారి ఇంట్లో ఉందండి అమ్మాయి, వాళ్ళ ఆయనతో సాయంత్రం రాగానే చెప్పింది, ఏమండి నాకు నాటుకోడి గారె తినాలనిపిస్తుందండి అంది. ఈ భర్త జాగ్రత్త చూసుకోవాలిగా. ఏం చేశాడు? అమ్మో, నీ కోడలికి నాటుకోడని గారెలు కావాలట. ఏంట్రా నాటుకోడా? ఏమంటే తీసుకురా అంటది అత్త. అవునంటారు కదంటారా? కొట్టుకోండి ఒకసారి. అదే తల్లిగారి ఇంట్లో ఉందనుకోండి, అమ్మో నా బిడ్డ ఎంత ఆకలితో ఉందో అని తల తాకట్టు పెట్టైనా సరే తెచ్చి నాటుకోడి కోసి గాలి చూసి పెడుతుంది. ఇక్కడ స్వేచ్ఛ ఉంది, అక్కడ స్వేచ్ఛ ఉండదు. అత్తయ్యలు తిట్టుకోవద్దు. అవునా కాదా? ఇది పాయింట్. అవునా కాదా? ఇది తల్లిగారు ఉన్నంత ఇంట్లో ఉన్న స్వేచ్ఛ అత్తగారింట్లో ఉండదండి. అట్లాగే ఇక్కడ ఏం జరిగిందో చూసారండి. ఆమె ప్రసవ దినములు నిన్ను కనుక తన తొలిచూరు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి. ఆగండి, నేను డాక్టర్ని కూడా.
నిజంగా ఆ డెలివరీ అయినప్పుడు ఆ బిడ్డ మక్కలుగా జిడ్డుగా ఉంటాడు. నేను డాక్టర్ని చెప్తున్నాను ఇప్పుడు. కాబట్టి ఆ బిడ్డ బ్రతకాలి అంటే ఆ లేబర్ రూమ్ లో 2 బేషన్లో హాట్ వాటర్ ఉంటుంది, కోల్డ్ వాటర్ ఉంటుంది. బిడ్డ అప్పటికి క్యూని కేకేలా అప్పుడు 2 కాళ్ళు పట్టుకొని ఇట్లా పట్టుకొని తీసి ఆ వీటి మీద సన్నీళ్ళు వెయ్యిళ్ళు మార్చి కొడుతూ ఉంటే అప్పుడు క్యూని కేకేస్తాడండి. అప్పుడు బిడ్డ బ్రతికినట్టు లెక్క. హల్లెలూయా. చూడటానికి భయంకరంగా ఉంటుంది ఆ బిడ్డ. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చాలా చక్కని మాట, ఇక్కడ పొత్తి గుడ్డలతో చుట్టి. అప్పుడు పాత బట్టలు తీసుకొని పోవాలగా సంచిలో పెట్టుకొని నేనే చేసా ఆ పని. మాకెవరు లేరు. ఆ చిన్న కూతురు పుట్టేటప్పుడు అమ్మగారేమో లేబర్ రూమ్లో ప్రసవేదన పడుతున్నారు. పెద్ద ఆమెను సంకనెత్తుకున్నా, బాబునేమో నడిపించుకొని వస్తున్నా. ఆ సంచిలో పాత బట్టలు అన్ని రెడీ చేసుకొని దాన్ని పూర్తి గుడ్డలతో చుట్టి. ప్రేమ తండ్రులారా, దిస్ ఇస్ ద రైచియస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది ప్రశస్తమైన వస్త్రం, ధవళ వస్త్రం, రక్షణ వస్త్రం. ఆ పూర్తి గుడ్డలు వాటితో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. నాకు అర్థం కాల, కొన్ని సంవత్సరాలు వాక్యం నాకు అర్థం కాల. అదేంటంటే భూమిని, ఆకాశమును, సూర్య చంద్రాదులను సమస్తాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త తల్లి గర్భంలో నుంచి కాలు మోపటానికి స్థలం లేకపోవడం ఏంటంటే, భూమి అయిందేగా, ఆకాశం అయిందేగా, కానీ స్థలము లేనందున సత్వంలో పుల్ల పెట్టారట. గొడ్ల పాక ఎలా ఉంటుందండి? మంచి సుగంధమైన వాసనతో గుమ్మలాడుతూ ఉంటది. సెంటు వాసన వస్తుంది ఆ గొడ్ల పాక. అవునా కాదా? భయంకరమైనటువంటి దుర్గంధముతో నిండిపోయింది. మొత్తం అక్కడే ఉంటాయి. అది చీకటి సంబంధమైనటువంటి స్థలం, పాడుపడ్డ స్థలం అది. ఈయన ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. కాబట్టి ఈ అంధకారం అక్కడ సమాప్తమైపోయింది. హల్లెలూయా. ఆయన వెలుగు సంబంధి అయి ఈ లోకానికి వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. ఆయన వెలుగుతో నింపాడు లోకాన్ని. ఆ పాపిష్టి అంధకార ఆ యొక్క స్థలాన్ని ఆయన క్లీన్ చేసాడు. కాబట్టి ఆ పాపిష్టి అయినటువంటి ఈ లోకంలో ఆయన కోరుకున్నది దావీదు పట్టణంలో పుట్టడం కాదండి, పాప పంచుల మీద నీ గుండెలో ఆయన పెట్టాలి. అదే ఆయన కోరుకున్న స్థలం. ఆయన కోరుకున్న స్థలం నీ గుండె. ఎప్పుడైతే నీ గుండెను ఆయనకి గుడిగా చేసి ఆరాధిస్తావో, ఎప్పుడైతే నీ గుండెను ఆయనకి సమర్పిస్తావో, ఆ పాప పంచుల మీద పంపించిన ఆ జీవితాన్ని ఆయన కానుగా సమర్పిస్తావో, అప్పుడే నీకు నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. నేను ఇచ్చా నా గుండెని ఆయనకి పదిలంగా గుడి చేసి ఆరాధిస్తూ ఉన్నా. ఆయన చూసేది నీ గుండెని చూస్తాడు. నువ్వు ఎర్రగా ఉన్నావో, బుర్రగా ఉన్నావు, అయ్యే తోటాడా. ఆయన చూసే నీ గుండె ఎట్లా ఉంది. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చేసుకొని నీ గుండె ఎట్లా ఉందో. ఖురాన్ గ్రంథంలో యేసు క్రీస్తు ఆయన 18-19 వచనాలలో ఆయన ఆ యొక్క మరియమ్మ యొక్క, అక్కడ మరియం బి అంటారు, ఆ యొక్క ఆమె బయట చెంగులో పరిశుద్ధాత్మని ఊదగా ఆమె 9 మాసాలు మోసిన గర్భిణిగా తయారైపోతుంది. అప్పుడు తెలుస్తుంది ఆమెకి చెడు నడవడిక గలదానను కాదు. నేనేమని చెప్పుకోవాలని తనలో తను బాధపడుతూ ఉన్నప్పుడు 22-23 వచనాలలో అమ్మా డరోమాత్స్, నీవు భయపడమాక. ఇది లూకాసువార్తలో ఉంది, భయపడవద్దు, నువ్వు భయపడమాక అని చెప్పి
ఆ ఊరి వెలుపలికి వెళ్తండి. యెరూషలేము పట్టణంలో ఊరి వెలుపలికి వెళ్తుందండి. ఖురాన్ నుంచి మాట్లాడుతున్నా ఇప్పుడు నేను. అక్కడ ఖర్జూరపు చెట్టు మొదలు పట్టి విదిల్చు, పండిన ఫలాలు నీ మీదకి రాలుతాయి. అప్పుడు నీ ఆకలి తీర్చుకో, దాని అడుగు భాగంలో ప్రవహించేటటువంటి సెలయేటి నీళ్లు తాగి నీ దాహం తీర్చుకో అనే ఒక స్వరం వింటది. ఆ నిండు చూలాలు అనేటువంటి ఆ యొక్క కన్య మరియమ్మ తన ఆకలి తీర్చుకుంటది, దాహాన్ని తీర్చుకుంటది. ఎప్పుడైతే జరిగిందో వెంటనే ఆమె ప్రభువైన యేసు క్రీస్తు వారికి జన్మనిచ్చింది. ఆయన జన్మించినప్పుడు ఎండిపోయినటువంటి ఆ యొక్క సెలయేళ్లు ప్రవహించాయి. మోడు వారిన ఆ యొక్క వృక్షాలు, మొక్కలు పుష్పాలతో ఫలాలతో వికసించాయి. పక్షుల కిలకల రావాలు సంభవించాయి. కానీ ఇక్కడ యేసు క్రీస్తు వారు జన్మించినప్పుడు అద్భుతమైన ఒక సంఘటన జరిగింది. ఏంటో తెలుసు, మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఏంటది? నక్షత్రం పుట్టింది. నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రం దారి చూపించింది. ప్రియులారా, చాలా జాతకమేనండి. ఆ నక్షత్రం ఎన్ని భుజాలు ఉంటాయి తెలుసా అండి మీకు? ప్రేమ దేవుని పెట్టారా? 6 భుజాలు ఉంటాయండి. దట్ ఈస్ కాల్డ్ డేవిడ్ స్టార్. అదే డేవిడ్ స్టార్ ఇప్పుడు ఎక్కడుందో చెప్తారా మీరు? నేను చెప్పనా? గమనించండి. 6 భుజాల నక్షత్రం, దట్ ఈస్ డేవిడ్ స్టార్. అది కానిదంతా సైతాను నక్షత్రమే. పరిశుద్ధమైనది కానిది అపవిత్రమైందేగా. చాలా మంది ఇళ్ళ మీద సైతాన్ నక్షత్రం పెట్టుకున్నారు. అందుకే ఎవరో అన్నారు, ఇంటి పైన నా స్టారు, ఇంటి లోపల బార్ ఓపెన్ చేశారంట. అవునా? ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే నా మందిరాల్లో కానీ నా ఇంటి మీద కానీ 5 భుజాలతో పెట్టను, 6 భుజాలు దొరికితే పెడతాను. అందుకని చెప్పాలో చెప్పకూడదు నాకు తెలీదు. ఆ 6 భుజాల నక్షత్రం జనసేన పార్టీలో ఉంది కాబట్టి 21 సీట్లు అవలీలగా గెలిచేసాడు. ఇక్కడ గమనించండి, నక్షత్రం దారి చూపించింది. అక్కడ పక్షుల కిలకిల రావాలు సంభవించాయి ఆ గ్రంథంలో. ఇక్కడ అద్భుతమైన సంఘటన జరిగింది. మీరు నమ్మరు కదా, నక్షత్రాలు మొత్తం 27 ఉన్నాయండి. ఒక్కసారి బైబిల్ వెనక్కి వెళ్దామండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. ఆమోసు గ్రంథం 5:8. కరెక్ట్. ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు. హల్లెలూయా. గమనించండి, యోబు గ్రంథం 9:9. యోబు 9:9. అమ్మమ్మమ్మమ్మమ్మ, వాక్యం చాలా పర్ఫెక్ట్ గా చదవాలి దయచేసి అనుకోవద్దు. ఆయన కట్ చేయాలి అక్కడ. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్రిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసిన వాడు. హల్లెలూయా. ఇవన్నీ వాళ్ళయా మనయా? ఇంకోటి చెప్తాను. నిర్గమకాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది. 3వ వచనం చదువు, ముగిస్తాను. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను
మేకపిల్లని తీసుకొని బయలుదేరవలను. ఎప్పుడు బయలుదేరాలండి? ఎప్పుడు? దశమి నాడు. ఎవరు చెప్పారు ఇది? దేవుడే చెప్పాడు. అవునా? మనం వదిలేశాం. దశమి నాడు బయలుదేరారు. పౌలు ప్రవహించే కానాను దేశానికి. వెంటనే వెనక శత్రు సైన్యం తరుముకుంటా వచ్చింది. అది మహా అయితే 500 మంది. కానీ ఇశ్రాయేలు మొత్తం 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మంది కత్తి పెడితే 500 మంది సర్వనాశనం అయిపోతారు. కానీ ఊరక నిలబడి చూడండి అన్నాడు. లాగి కొట్టాడు. సముద్రం చీలిపోయింది. పొడి నేల మీద, ఆడిన నేల మీద అవలీలగా అవతల దానికి చేరారు. బయలుదేరింది ఎప్పుడండి? దశమి నాడు బయలుదేరారు. దేవుడు చెప్పింది ఆ మాట. అవునా కదా? ఈ నక్షత్రాలన్నీ మనయండి, మనవివి. అందుకే ఆయన నక్షత్రం దారి చూపించింది. ఆయన దగ్గరకు వచ్చారు. జ్ఞానులు 3 వచ్చారు. ఏం తెచ్చారో మీ అందరికి బాగా తెలుసు. సామ్రాణి, బంగారం, బోనం. విలువైనటువంటి బంగారం, సామ్రాణి. చిన్న పిల్లకి తలస్నానం చేసినప్పుడు సాంబ్రాణి పొగేస్తారు. క్రైస్తవులు మనం వేయకూడదు అంటారు. వేస్తేనే మంచిది. ఏసైకి వేసేది. ప్రేమ దేని బిడ్డారా, ఆయన జన్మించాడు 25వ తారీఖు. గమనించండి, లూకాసు వార్తలో 31వ వచ్చిన 2:31 21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసినంత వరకు, నేను చెప్పాక నేను పెద్ద ముసలాడని, 71 years నాకు. ఎప్పుడైనా బిడ్డ పుట్టిన తర్వాతనే పేరు పెడతారు క్రైస్తవులైనా. ఇక హైందవ సాంప్రదాయం అయితే తిథి, వారం, నక్షత్రం, ఆ గడియలు, అమృత గడియలు అవన్నీ చూస్తారు. రైట్, భరణి నక్షత్రంలో పుట్టాడు, 2వ పాదంలో పుట్టాడు, లాలేలో. సో కాబట్టి ఆ అక్షరం మీద ఏ పేరు వస్తే ఆ పేరు పెట్టాలి. ఇదంతా ఎందుకు నేర్చుకున్నాను అంటే, నన్ను తిట్టారు. నన్ను ఏమని తిట్టారు? నన్ను యేసు ప్రభువుని అంగీకరిస్తే ఫీల్ అవ్వద్దు, మాల బతుకుతున్నావు, మాది కూడా తింటున్నావు అన్నారు. యేసును నమ్ముకుంటే అంటే యేసయ్య మాది కూడా ఈ ప్రపంచంలో అత్యున్నతమైన జాతి యోధ జాతి. ఆయన పక్కా యూదుడు. ఆయన ఇవాళ ఉన్న అన్ని జాతుల కన్నా హైయెస్ట్ క్లాన్, హైయెస్ట్ రేస్, బికాస్ దే వర్ చూజన్ పీపుల్ బై గాడ్. ఇశ్రాయేల్ దేశం ఎంత ఉందండి? ఎంత తెలుసా? చూసారు లేదో మీరు? జస్ట్ ఈ పాదం షేప్ లో ఉంటుంది. ఈ పాదం షేప్ లో ఉంటుంది. ఇంత చిన్న దేశాన్ని ప్రపంచం మొత్తం వచ్చినా సరే గజలాడించేస్తుంది. చిన్న దేశం ఇశ్రాయేల్, యూదులు. మహా అంటే మన వరంగల్ జిల్లా అంతా కూడా ఉండదు అది. కానీ ప్రపంచాన్ని గజగజలాడిస్తూ ఉంది. అక్కడ పుట్టాడు ఈయన, అక్కడ పుట్టాడు. ప్రేమ దేవుని బిడ్డారా, ఏమైపోయారు? అవలీలగా వెళ్ళిపోయారు. దశమి నాడు బయలుదేరారు, అవలీలగా విజయాన్ని సంపాదించుకున్నారు. 8వ దినమున 25, 26, 27, 28, 29, 30, 31 1 జనవరి ఏం జరుగుద్ది? న్యూ ఇయర్. తెలియకుండగానే యేసు క్రీస్తు వారి యొక్క నామకరణ మహోత్సవాలు ప్రపంచమంతా జరుపుకుంటుంది. అవునా కాదా? జనవరి 1, 25, 26, 27, 28, 29, 30, 31 1. తెలియకుండగా ప్రపంచంలో ఈరోజు 745 కోట్ల జనాభా ఉన్నారు.
The first largest population on this globe, they are Christians. The second largest unreached population is Muslims. రెండవ అతిపెద్ద జనాంగం ముస్లిం సహోదరులు. అయినా సరే జనవరి 1న ఏం జరిగింది అక్కడ? ఆది పెట్ట 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు, ఇంకా కడుపు అవ్వలేదండి మేరేమకే. అత్సమైన పల్లెటూరు భాషలో కొంచెం మాట్లాడతాం. ఇంకా కడుపు రాలా, పడక మునుపే పేరు సెలెక్ట్ అయింది. హల్లెలూయా. This is the great miracle that happened in the birth of the Lord Jesus Christ. ఆయన యొక్క జన్మ వృత్తాంతంలో పుట్టిన తర్వాత పేరు పెట్టలా, ఇంకా కడుపులో పడలా, గర్భమందాయన పడక మునుపు. పేరు ఎవరు పెట్టారు? తాత పెట్టాడా? అమ్మమ్మ పెట్టిందా? నాయనమ్మ పెట్టిందా? దేవదూతల చేత. హల్లెలూయా. These are all miracles was happened at the time of Lord Jesus Christ birth. ఆయన జన్మదిన శుభ సందర్భంలో, ఆయన యొక్క జన్మదిన రోజులలో కాలంలో అన్ని మిరాకిల్స్ జరిగాయి. Because he's a miraculous birth. ఆయన జన్మ అద్భుతమైంది. ప్రపంచంలో ఏ మానవుని యొక్క జన్మ కూడా అంత అద్భుతంగా జరగలేదు. ఛాలెంజ్ చేసి చెప్తాను ఈ మాట. అందుకే అన్నాడు ఆయన, నాలో పాపమున్నదని ఎవరైనా నిరూపించగలరా? ఆయన బతుకున్నప్పుడే చెప్పాడు. ఇప్పటికి ఆ ఛాలెంజ్ అలాగే ఉంది కదండి. ఇప్పటికి నేను అదే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే, పరిశుద్ధుడైన ఏకైక దేవుడు, మరణాన్ని జయించి లేచిన మృత్యుంజయుడు, తిరిగి రాబోతున్నాడు సజీవమైన దేవుడు యేసును అంగీకరించవలసిందే. ప్రపంచమంతా జనవరి 1 ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారి యొక్క నామకరణ మహోత్సవం చేసుకుంటున్నారు. కరెక్టా రాంగా? కరెక్ట్ అయితే సపోర్ట్ కొట్టుకోండి. ఎందుకంటే నేను తిట్టారు కాబట్టి 8 సంవత్సరాలు ఈ బైబిల్, ఖురాను, హదీస్, రాజాజీ రాసినటువంటి ఉపనిషత్తులు, దాంట్లో ఒక శ్లోకం ఉంది, అశతోమా సత్కమయ తమశోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఈ శ్లోకం ఉపనిషత్తుల్లో రాయబడినటువంటి శ్లోకం. దీని అర్థం ఏమిటి? అశతోమా సద్గమయ, చెడు మార్గము నుంచి సన్మార్గం నడిపించువాడు. తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగు నడిపించువాడు. మృత్యోర్మా అమృతంగమయ, మరణం నుండి జీవితం నడిపించువాడు యేసు మాత్రమే. ఎవరి పట్ల నెరవేర్చబడింది? ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఈ లేఖనాన్ని పరిశోధన చేస్తే ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది ఎవరి పట్ల నెరవేర్చబడింది ఈ శ్లోకం. యేసు పట్ల. అన్న మీద చప్పట్లు పెట్టుకోండి. ఎన్ని మిరాకిల్స్ జరిగాయి ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ బ్యాక్స్. ఎన్ని మిరాకిల్స్ జరిగాయి. అందుకే ఆయన జన్మ మహాద్భుతమైన జన్మ. ఆయన శిలువలో మరణించలేదు, మాయమైపోయాడు పైకి అని ముస్లిం సహోదరులు అంటారు. ఇది నిజమా అబద్ధమా అని. 2012లో ₹1,00,000 ఖర్చు పెట్టుకొని ముంబై నుంచి ఇస్రాయల్ దేశమైన టెల్ అవీవ్ దిగాను. చూశాను ఆయన పుట్టిన స్థలం, ఆయన తిరుగాడిన స్థలం, సమాజ మందిరాలు, ఆయన శిలువైన గొల్గతా పర్వతం, ఆయన సమాధి చేసినటువంటి స్థలం చూసి ఖాళీగా ఉంది ఆయన సమాధి. హల్లెలూయా. అందరి సమాధులు ఏమవుతాయండి? మూతపడి ఉంటాయి. కానీ ఈయన సమాధి తెరవబడి ఉంది. ఆయన సమాధిలో లేడు. ఆయన మృత్యుంజయుడు. హల్లెలూయా.
ఆయన జన్మ పవిత్రమైన జన్మ అయింది. మనమైతే అమ్మా నాన్న కలయిక వల్ల పుట్టాం. ఆయన జన్మ అది కాదండి. ఇట్స్ హౌలీ బర్త్, పరిశుద్ధమైనటువంటి జన్మ అది. హల్లెలూయా. అది నీకు కావాలి అంటే ఆయన కోరుకున్న స్థలం గొడ్ల పాక కాదు, పాప పంచలమైన గుండె. పాపిష్టి జీవితం ప్రక్షాళన అవ్వాలి. అది గుడంబాతో అవ్వదు. ఒకసారి ఇలాగే పల్లెటూరుకి వచ్చాను. క్రిస్మస్ రోజున ఆరాధన అయిపోయింది, బయటకు వచ్చాను. నాలాంటి ఒక ముసలోడు, నేను చెప్పాను ఇందాకే చెప్పాను, పల్లెటూరు భాషలో మాట్లాడుతున్నాను. తెల్ల పంచి వేసుకొని, తెల్ల సొక్క వేసుకొని, పట్టు టవల్ వేసుకొని, ఏం తాత ఏంది ఇది అంటే, అయ్యగారండి ఈరోజు యేసు పుట్టాడు. మరి ఏంది తాత ఇది? యేసు పుట్టాడు కాబట్టి తాగాడు అన్నాడు. అంటే తాగడం కోసం యేసయ్య పుట్టిండా? ఈ తాగుడు మాన్పించడానికి యేసయ్య పుట్టాడు. ఈ పాప పంకిలమైన హృదయాన్ని యేసయ్యకు నువ్వు కానుక ఇవ్వాలి. స్వర్గం కావాలంటే లాస్ట్ మాట చెప్పి ముగించేస్తాను. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, కానీ చాలా ఉంది చెప్పాల్సింది. బట్ నాకు తెలీదు వెనకేం ప్రోగ్రామ్ ఉందో. ఇది ఎన్నో సంవత్సరం అండి? థ్యాంక్ యూ బ్రదర్. 2024 శాలివాన శకమా? అయితే ఏ శకం ఇది చెప్పండి? క్రీస్తు శకం ఇది. 2024 క్రీస్తుతో ఈ లోకం ప్రారంభించబడింది. క్రీస్తు పుట్టుకతో ఈ లోకం ప్రారంభించబడింది. క్రీస్తుతో ఈ లోకం నడుస్తూ ఉంది. క్రీస్తు యొక్క రెండవ రాకడతో ఈ లోకం అంతం కాబోతూ ఉంది. హల్లెలూయా. యేసు లేకుండా ఎక్కడ కూడా ఛాన్సే లేదండి, ఛాన్సే లేదు. ఇవాళ ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు క్రైస్తవులు, మా యేసు క్రీస్తు తిరిగి వస్తాడు అని. ప్రపంచంలో రెండవ అతి పెద్ద జనాంగమైన ముస్లిం సోదరులు హమారా ఈసా మసీ ఆనే వాలా హై అంటారు. దేవుని ప్రజలంటే యూదులు మా మెస్సయ్య తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఒకే వ్యక్తిని గురించి 3 విభిన్నమైన జాతులు భాషలు మాట్లాడే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు వస్తాడు, ఈసా అలైహిస్సలాం వస్తాడు, మెస్సయ్య వస్తాడు. One person is 3 different angles. ఎక్కడ తప్పించుకోలేవు, నువ్వెక్కడ తప్పించుకోలేవు. పరలోకం చేరాలి అంటే యేసు దగ్గరికి రావాల్సిందే. నీకు స్వర్గం కావాలంటే యేసు దగ్గరికి రావాల్సిందే. నీకు మోక్షం రావాలి అంటే, వెళ్ళాలంటే పరిశుద్ధుడైన క్రీస్తును నీ సురక్షకునిగా అంగీకరించవలసిందే. హల్లెలూయా. ఖురాన్ గ్రంథంలో సూరే అల్ నిసాలో ఒక మాట రాయబడి ఉంది. 171వ వచనంలో, ఈసబ్న మరియమ వా కలీమతుల్లా, Jesus, the son of Mary, is a God's messenger and his word and a spirit from him. The Quran testifies that Jesus is the word of God. Jesus is the spirit of God. నేను చెప్పటంలా పరిశోధన చేశాను, తిట్టినందుకు చేశాను. అందులో నేను సైన్స్ గ్రాడ్యుయేట్ని, అస్సలు ఇడిచిపెట్టా. రెండవది కమ్యూనిస్ట్గా బతికొచ్చినండి. ఆమేన్. ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మను ముంచులో బాప్తిజం పొందాం, అప్పుడే చచ్చిపోయాం. దేవుని యొక్క ఆత్మ మనలో జీవిస్తూ ఉంది. హల్లెలూయా.
అందుకే లూకా సువార్తలు అనుకుంటాడు ఒక చక్కని మాట, మృతులతో మృతులు పాతి పెట్టుకుందరు, మీరు వెళ్ళి రాజ్య సువార్తను ప్రకటించండి అన్నాడు. హల్లెలూయా. అయిపోయింది. బతుకున్నంత కాలం దేవుని రాజ్య స్వార్థ ప్రకటించండి. నేను దీనికి సాక్ష్యంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యేసు క్రీస్తు వారు ఆ యొక్క శిలువలో ఆయన చివరి రక్తపు బొట్టు కారుస్తూ ఉన్నాడు. శిలువలో ఆ గొల్గొతా పర్వతం పైన. ఆ పక్కన ఒక దొంగ, ఈ పక్క ఒక దొంగ ఉన్నాడు. అవునా కాదా? కొట్టుకోండి చప్పట్లు నమ్మితే. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, యేసయ్య చూస్తున్నాడు. రే, ఈ శిక్ష మనకి తగుండ్రా, మరి ఈయన ఏం చేయలేదు కదా. ఆయన దైవ కుమారుడు. అప్పుడు ఒక జిస్మస్ అని వాళ్ళిద్దరు పేర్లు, ఆ ఇద్దరు దొంగల పేర్లు. అని అంటాడు, యేసయ్యా, నీవు నీ రాజ్యంతో నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. నేడే నీవు నాతో కూడా పరదైస్సులో ఉంటానన్నాడు. హల్లెలూయా. తన శరీరంలో రక్తమంతా కారిపోతుంది. ఆ యొక్క ముళ్ళ కిరీటం, ఆ యొక్క రక్తమంతా కదిలిపోతుంది. శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. వీపు నాగది తాళవలే దున్నబడ్డది. ఆ యొక్క సుకుమారమైన తన శరీరము రక్తసిక్తమై ఉంది. మరికొన్ని క్షణాలలో, మరికొన్ని గంటల్లో తన ప్రాణము విడిచేను అని లేఖనము సార్థకం కాబోతున్న లాస్ట్ మినిట్ లో కూడా ఆయన ఒక ఆత్మను రక్షించాడు. హల్లెలూయా. దొంగను రక్షించాడుగా. టుడే నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉంటావు అన్నాడు. మనం శుభ్రంగా తిని తాగి ప్రేమన దేవుని బిడ్డారా, 365 రోజుల్లో మహా అయితే నిద్రపోయేది పర్ డే ఓన్లీ 3 to 4 hours మాత్రం నిద్రపోతా. 18 to 20 hours వర్క్ చేస్తా ప్రతిరోజు. ఒకరోజు కాదు, 250 మందిరాలు చూడాలి, 250 సంఘాలు చూడాలి. అక్కడ ఫోన్ కాల్స్ 6:30కే మొదలవుతాయి. నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అంటే ఒకటే కారణం, గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, తిని తాగి పడుకుంటే బుర్ర ఎంత పెరుగుతుంది. అవునా కాదా? పని చేయనవని వాడు భోజనము చేయకూడదని బైబిల్లో ఉంది. నా విధ చప్పుడు కొట్టుకోండి. పని చేయనవని వాడు భోజనము చేయకూడదా? నువ్వు భోజనం చేయాలంటే పని చెయ్యి. బ్యావర్స్గా తిరిగి వచ్చి అమ్మా అన్నం పెట్టు, ఏంటి అన్నం పెట్టడం ఏంటంటే ఈ శుభ్రంగా లోడై వస్తాడు. పెట్టారా? వాళ్ళ కుటుంబాలు మొత్తం పాడైపోతున్నాయి. కుటుంబాలు మొత్తం కూడా నాశనం అయిపోతున్నాయి. కారణం ఏంటి చెప్పిన? 3 కారణాలు. పురుషులారా, మీ కుటుంబాలు బాగుపడాలి అంటే పురుషుడు సంపాదన పరుడై ఉండాలి. నెంబర్ 1 క్యారెక్టర్. పురుషుడు సంపాదన పరుడై ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, కుటుంబాన్ని ప్రేమించే మనస్సు ఉండాలి. నెంబర్ 2. నెంబర్ 3, కష్టకాలంలో కుటుంబానికి రక్షణ కవచంగా ఉండాలి. ఈ 3 ఎప్పుడైతే చేస్తాడో నీ కుటుంబం వర్ధల్లో చేయును కాక. మీరేమను అనుకోవద్దు, మళ్ళీ పెట్రోల్ బస్కి వస్తానా, వీడు శుభ్రంగా తాగి శుభ్రంగా పొరలాడుకుంటూ సాయంత్రం వస్తాడు. ఈవిడేం చేయాలా? కూలికి వెళ్ళాలా, 300 రూపాయలు తీసుకొచ్చి వాడిని పోషించాలా. బైబిల్ ఒక మాట ఉంది, నీవు చెమటోడ్చి భూమికి చేరు వరకు పని చేయాలా. అది చేయట్లా. అందుకే కుటుంబాల్లో ఇవాళ మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతి కావాలంటే యేసు దగ్గరికి రా, నువ్వు మందిరానికి రా, దేవుని తెలుసుకో, దేవునితో సహవాసం చెయ్యి.
వాడితో వీడితో కాదు సహవాసం చేసేది. ఒకటే దీనికి మార్గం, స్వర్గం కావాలనుకుంటే చేయండి, వద్దనుకుంటే ఇది సాగుతుంది. ఎంత బతికట ఇంటి వెనక మూడేసుకున్నారంట. వద్దు, ఆయన రాబోతూ ఉన్నాడు. 2025లో భయంకరమైనటువంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. 2025లో భయంకరమైనటువంటి సంఘటనలు ఈ భూమండలం మీద జరగబోతూ ఉన్నాయి. ఆశ్చర్యపో సంవత్సరాల కిమ్ దగ్గర ఓన్లీ మస్టర్డ్ గ్యాస్ 10 ml ఉంది. కిమ్ ఎవరో తెలుసా? నార్త్ కొరియా. కిమ్ ఆడసలు తెక్కాడు. 10 ml మస్టర్డ్ గ్యాస్ అలా గాలి వాటర్ విడిచిపెడితే, భోపాల్ క్లోరిన్ గ్యాస్ విడిచిపెట్టినప్పుడు మీరు ఉన్నవాళ్ళు నాకు తెలీదు. భోపాల్లో క్లోరిన్ గ్యాస్ లీక్ అయింది. అలా నడుస్తూ ఉంటే ప్రతి మానవుడు గాలి పీలుస్తాడు, పశువులు పీలుస్తాయి. నడుస్తూనే పడి చచ్చిపోయారు భోపాల్లో. అదేవిధంగా మస్టర్డ్ గ్యాస్ సద్దాం హుస్సేన్ చేయాలి, ఆ పని చేయలేదు, అయిపోయింది. నెక్స్ట్ కిమ్ దగ్గర ఉంది జస్ట్ 10 ml మస్టర్డ్ గ్యాస్. అలా విడిచిపెడితే గాలిలో కలిసిపోద్ది. పీల్చుకున్న ప్రతి వ్యక్తి చచ్చిపోతాడు. లేఖనంలో చూపించి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం. ఎక్స్ప్లెయిన్ చేయండి, జస్ట్ చదివి విడిచిపెడతా. ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు 1 hour పడుతుంది. మళ్ళా మనుషులలో 3వ భాగమును సంహరింపవలని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు చచ్చిపోతారట. 1/3 of the population of the world is going to be destroyed. ఎప్పుడు కాదు, అదే సంవత్సరం, అదే నెల, అదే రోజు, అదే గంట, విత్ ఇన్ 1 hour 300 జనాభా నాశనం కాబోతుంది. రోజు రాబోతుంది. ది ఆస్ట్రేలియన్ ఫిలాసఫర్ నాస్ట్రాడమ్ థీసిస్ లో కూడా 2025లో భయంకరమైనటువంటి సంఘటన జరగబోతుంది రాశాడు. ద గ్రేట్ ఫిలాసఫర్ నాస్ట్రాడమస్, ఆస్ట్రేలియన్ ఫిలాసఫర్, ఆయన చెప్పిన అన్ని కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంకొక మాట చెప్తానండి, సారీ అండి, ఏమనుకోవద్దు. ఒక 5 minutes బ్రదర్. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానం. ఏంటి బ్రదర్ మీకు ఎన్ని తెలుసా అంటారు అనుకుంటున్నారా? నన్ను తిట్టారు, అది గుండెల్లో గుణపంలా గుచ్చుకుందా. అసలే పటాన్ జాతికి చెందినవాడిని, కమ్యూనిస్టులు తిరిగినాన్ని. యేసయ్య రక్షించుకున్నాడు కాబట్టి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి కాలజ్ఞానంలో రాయబడిన లేఖనాలు జరుగుతూ ఉన్నాయి. అది తెలియగలుగుతానండి. మా తాత ముందు పుట్టాడు, నేను పుట్టానా? మీతో చప్పట్లు కొట్టుకోండి. ఎవరు పుట్టారు ముందు? మా తాత, నేనా? మా తాతే పుట్టాడు. మా తాత పుట్టి ఆ తాటి చెట్టు, తాటి ముంజలు, తాటికాయ నాటాడు. ఆయన చచ్చిపోయాడు. ఆ పొలాలు నేను తింటున్నా ఇప్పుడు. అట్లాగే ఫస్ట్ బైబిల్, ఫస్ట్ యేసు క్రీస్తు పుట్టాడు. హల్లెలూయా. 16th centuryలో 16వ శతాబ్దంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వచ్చారు. ఖచ్చితంగా ఒప్పుకుంటాను. నేను ఒప్పుకోబోయే ముందు నా బైబిల్ ముందుంది, దాని తర్వాత కాలజ్ఞానం వచ్చింది. ఆలోచన చేసుకోండి. ఇంకొంచెం లోతుగా వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళను. కాబట్టి యేసు దావీదు పుట్టడం కాదు, నీ గుండెలో పుట్టాలా. నీ గుండెను గుడిగా చేయి, ఆరాధించు, స్వర్గం నీ సొంతమగును గాక. ఆమేన్. जिस दिन हजरत ईसा अलैहिस्सलाम इस दुनिया में
नजात के रास्ते पे आगे बढ़ने का मौका दे सकता, क्योंकि वो जिंदा खुदा है, अपने लिए कुर्बान हुआ और अपने जी उठा और अपने वापस आने वाला है। जब तक हजरत ईसा अलैहिस्सलाम वापस ना लौटेगा, जब तक क़यामत ना आएगा, యేసు క్రీస్తు రానంత వరకు లోకము అంతము కాదు. ఖచ్చితంగా యేసు క్రీస్తు జన్మతో ఈ లోకము ముడిపడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు నరకానికి వెళ్ళే వాళ్ళు చప్పట్లు కొట్టుకోండి. ఎందుకంటే నేను సాయిబాబు కదా, ఎదురు మొత్తం ఉంటుంది కదా. మీరు ఎక్కడ ఉన్నారో జస్ట్ ఒక టెస్ట్ పెట్టే అంతే, ఫీల్ అవ్వద్దు. స్వర్గానికి వెళ్ళాలనుకునే వాళ్ళు చప్పట్లు కొట్టుకోండి. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరోసారి అందరం కూడా బదిరిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం.